లేఖనాల్ని మనము ధ్యానిద్దాం. ఉదయకాల సమయంలో మన దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. దీనులు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించే దేవుడు. దయచేసి కీర్తనలు 61 అధ్యాయానికి మనం అందరం వెళ్దాం. ఈ 61 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇది దావీదు రాసిన కీర్తన. 61 అధ్యాయము 2వ వచనంలో దావీదు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూసుకుందాం. ఈ 61 అధ్యాయంలో 2వ వచనంలో భూదిగంతముల దగ్గర నుండి ప్రభువా నేను నీకు మొరపెడతా ఉంటున్నాను, నా ప్రాణము సొమ్మసిల్లిపోతా ఉంది. ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో నన్ను చేర్చవా, నీవే నా కోట అయి ఉన్నావు, నా దుర్గమై ఉన్నావని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయచేసి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటిదంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో ప్రభువా నన్ను ఎక్కించవా. ఈ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటిదంటే, ప్రభువా నేను ఇక్కడున్నాను, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇంతవరకు నేను ఎక్కగలిగినాను, ఇంతవరకు నేను రాగలిగినాను, కానీ నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను. నా దృష్టి కేవలము ఇక్కడే ఉండాలని లేదు. దయచేసి ఈ వాక్యాన్ని మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఎక్కడున్నాము, ఆ ఉన్న స్థానం నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో. ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే, చాలా మంది ఎక్కడున్నారో అక్కడే ఉంటున్నారు, కానీ ఎక్కడున్నారో గ్రహిస్తేనే కదా ఎక్కడికి వెళ్ళాలో మనం తెలుసుకునేది. మనలో ఒకవేళ మన కళ్ళు మబ్బెక్కినాయి అనుకుందాం, చూపు మందగించింది అనుకుందాం, గ్రహింపు మనలోంచి పోయింది అనుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ గ్రహింపు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎంత పైకి ఎక్కాలి అనే ఆలోచన మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా ఇక్కడి వరకు నేను రాగలిగినాను, ఇది నాకు మించినది, కానీ నేను ఆ స్థాయికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఆ స్థానంకి వెళ్ళాలనుకుంటున్నాను, ఆ ఎత్తైన స్థలంలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అని వ్యక్తపరుస్తున్నాడు. రెండోది, ఇది కేవలము నాకు నేను పోలేను ప్రభువా, నువ్వు నన్ను ఎక్కించు అని అడుగుతున్నాడు. మూడోది, మీరు గమనించినట్లయితే కేవలము అడగడం లేదు, ఆయన మొరపెడుతున్నాడు. ప్రభువా నేను ఖచ్చితంగా ఆ ఎత్తైన స్థలంలోనికి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముందంటే, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. ప్రభువా నాకంటే ఎత్తైన రాయి పైన అక్కడ నన్ను నిలుపు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ ప్రార్థనలో మనం గమనించినట్లయితే దావీదు ఒక పరిస్థితి గుండా పోతా ఉంటున్నాడు. కిందటి వచనాలు చూస్తే శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. వారి నుంచి నాయనా నన్ను విడిపించు అంటున్నాడు. ప్రభువా నా దాగుచోటు నువ్వే, నీ రెక్కల కింద నన్ను నేను భద్రపరుచుకుంటాను అని మాట్లాడుతున్నాడు. ఇంకా కిందకు వచ్చినట్లయితే ఈ రాజు యొక్క ప్రాణమును కాపాడుము, తరతరములు ఉండున్నట్లుగా ఇక రాజు జీవితాన్ని నువ్వు కాపాడుము అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ రాజు అంటే దావీదు నీ సన్నిధిలో ఎల్లవేళలా రాజుగా ఉండున్నట్లుగా నీ ప్రేమ చేత, నీ నమ్మకత్వం చేత కాపాడుము అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అనేక రకాలుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, భూదిగంతములు మూల నుంచి నేను మొరపెడుతున్నాను అంటే దాని అర్థం ఏంటిదంటే, బహుశా ఆయన ఎటువంటి పరిస్థితి నుంచి, ఏ చివరి భాగం నుంచి దేవునికి మొరపెడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. రెండోది, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు, ప్రభువా ఆ యొక్క మూలలో నేను ఉన్నాను, కానీ నేను ఆ ఎక్కలేనంత ఎత్తైన స్థలంలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఈ యొక్క ప్రార్థన యొక్క భావం ఏంటంటే, ప్రభువా ఒక పరిస్థితిలో ఉన్నాను, ఆ పరిస్థితి నుంచి ఒకవేళ నువ్వు విడిపించనట్లయితే ప్రభువా నేను కూలిపోతాను, నేను క్షీణించిపోతాను, గనుక
ఎత్తైన స్థలము, అది క్షేమకరమైన స్థలము. శత్రువులు అక్కడి వరకు రాలేరు, వెంటాడలేరు. కాబట్టి అటువంటి క్షేమకరమైన స్థలంలోనికి నన్ను తీసుకెళ్ళి నన్ను కాపాడవా, నన్ను భద్రపరచవా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన మనం చేయవలసిన అవసరత మనకుందా? దావీదు ఏ పరిస్థితుల గుండా అయితే పోయినాడో, బహుశా అటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా రావచ్చు. శత్రువులు లేవచ్చు, అపాయం తలపెట్టచ్చు, మన జీవితాల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. దేవుని బిడ్డలారా, కేవలము మనుషులు మాత్రమే మన శత్రువులు కాదు. మన అసలైన శత్రువు ఎవరు చెప్పండి? సాతాను యొక్క అనుచరులు, చీకటి ప్రపంచము, యుగ సంబంధమైన దేవత, మనోనేత్రాలు గుడ్డిపరిచే దురాత్మని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మన విరోధైన సాతాను ఎవరిని మృంగుదునానని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు ఒక పోరాటం ఉంది. ఆ పోరాటంలో ఏంటి తెలుసా? మన జీవితము నాశనము కావాలి, మన జీవితము పాడైపోవాలని అది మనుషులు గాని లేకపోతే సాతాను గాని. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే మనుషుల్ని మనకు వ్యతిరేకంగా లేపుతాడు, అన్యాయంగా వ్యతిరేకంగా లేపి మనకు హాని చేయడానికి ఆయన తలపెడతాడు. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా అటువంటి పరిస్థితి వచ్చింది. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఆ సిచ్యువేషన్లో, అటువంటి పరిస్థితిలో దేవుడు ఒక్కడే విడిపించగలుగుతాడు. ఇది నా బలం సరిపోదు, నేను తట్టుకోలేను, నేను దీన్ని తాళుకోలేను, ప్రభువా నేను ఎక్కలేనంత, అంటే నా బలం సారదు ప్రభువా, ఇక్కడికే నేను ఆగిపోయినాను, నేను ఎక్కలేనంత అంటే దానికంటే మించిన ప్రాంతంలోనికి, క్షేమకరమైన ప్రాంతంలోనికి, విడుదల ప్రాంతంలోనికి ప్రభువా నన్ను నడిపించవా, నా ఆశ్రయం నీవే, నా దుర్గము నీవే, నీ అందే నా నిరీక్షణ కలుగున, నీ రెక్కల కింద బ్రతికేవాడిని, నీ ఆలయంలోనే యుగ యుగంలో ఉండాలనే ఆలోచన కలిగిన వాడిని, నన్ను నువ్వు కాపాడు, నా ప్రాణమును నువ్వు కాపాడు, నన్ను శత్రువు నుంచి నన్ను విడిపించు ప్రభువా. నన్ను ఎత్తైన స్థలంలో ఉన్నట్లయితే, నువ్వు నన్ను అక్కడ చేర్చినట్లయితే శత్రువు చెయ్యి అక్కడ దాకా రాలేదు ప్రభువా, హాని తలపెట్టలేదు ప్రభువా, నా నాశనము వాళ్ళు తలపెట్టలేరు ప్రభువా. ఎందుకంటే వాళ్ళకు మించిన స్థాయిలోనికి ప్రభువా నువ్వు లేపినట్లయితే అక్కడికి వాళ్ళు రాలేరు. సో ఈ ప్రార్థనలో దయచేసి మీరు గమనించవలసిన విషయం ఏంటి తెలుసా? ఆయన తన శారీరకమైన శోధన విషయంలో, ఇక్కడ మనము పోల్చుకొని మనం చూసుకున్నట్లయితే అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, మనుషుల ద్వారా వచ్చిన శోధన కావచ్చు, సాతాను ద్వారా వచ్చిన శోధన కావచ్చు, అటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసిన విషయం ఏంటి తెలుసా? ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, కానీ ఈ స్థాయిలో నేను సొంతగా ఎదుర్కోలేను, నేను జయించలేను, నాకు బలం సరిపోదు ప్రభువా. ఈ స్థాయి నుంచి నేను విడిపించబడి ఆ స్థాయిలో నేను వెళ్ళాలంటే నువ్వు నన్ను నడిపించాలి, నీవు నన్ను నడిపించాలి. లీడ్ మీ. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ప్రభువా నన్ను నడిపించు, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రార్థన చేయడంలో తప్పు లేదు. రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, దాని నుంచి విడిపించబడాలని ప్రార్థన చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఒక మాట దేవుడు బయలుపరిచిన మాట ఏంటి తెలుసా? ఈ వాక్యం కోసం ధ్యానం చేసేటప్పుడు మా చెల్లెల ఇంట్లో ఉన్నాను నేను, ప్రార్థనలో గడపడానికి లోపల గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకము చేత దేవుడు బలంగా నింపినాడు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంలో నేను దేవుని యొక్క మాటలు ఏంటి, సంఘంతో మాట్లాడవలసిన మాట ఏంటిది ప్రభువా అన్నప్పుడు ఈ మాటలు నా ముందుకు వచ్చినాయి. ఈ మాటలు నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలోనికి నన్ను తీసుకువెళ్ళు ప్రభువా అని
ఆ స్వరం వచ్చినప్పుడు, ఆ మాట వచ్చినప్పుడు నేను అన్ని రాసుకోవడం మొదలుపెట్టినాను, అన్ని నోట్ డౌన్ చేసుకోవడం మొదలుపెట్టినాను. దేవుడు ఒక సందేశమును ఇచ్చుకుంటా వెళ్ళినాడు. ఆ సందేశం యొక్క టైటిల్ని ఒకవేళ మనం పెట్టుకున్నట్లయితే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ యొక్క టైటిల్ ఎలాగుంటుందంటే, ప్రభువా నేను ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు, అక్కడికి పోవాలనుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళవా? దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ప్రయాణంలో కేవలము విడుదల ఒక్కటే మనకు కావాలా? బంధకాలు ఒకటే తెగిపోవాలా? రోగాలు మాత్రమే స్వస్థపరచబడాలా? పరిస్థితుల నుంచే బయటికి రావాలా? దీనికి మించి నేను ఇక్కడ ఉన్నాను, అక్కడికి పోవాలనుకుంటున్నాను, వేరే ఏం లేవా మన జీవితంలో? అంటే ఈ మాటలు, నేను ఇక్కడ ఉన్నా ప్రభువా, నన్ను అక్కడ తీసుకుపో అనడానికి కేవలము ఈ రోగాలు, వ్యాధులు, బంధకాలు, మనకు విడుదల, మనకు స్వస్థత ఇవేనా అంటే? అడగడంలో ఏం తప్పులేదు, అడగకూడదని కూడా చెప్పట్లేదు నేను. దావీదు అడిగినాడు, దావీదు దేవుని శరణంలోకి పోయినాడు. ఇంతకుముందే సాక్ష్యం బిడ్డలు పంచుకున్నారు, దేవుని శరణంలోనికి వచ్చినారు, దేవుడు విడిపించినాడు, దేవుడు బాగు చేసినాడు. నేను ఇక్కడ ఉన్నాను ప్రభా, అక్కడికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మన పరిస్థితులలో ఎక్కడున్నామో మనం గుర్తించకపోతే ఎక్కడ పోవాలో ఏ రకంగా మనకు తలంపులు వస్తాయి చెప్పండి? ఈరోజు ఆధ్యాత్మికంగా మనం ఎక్కడున్నామో ఒకసారి పరీక్షించుకున్నట్లయితే ఆ స్థితిని బట్టి దేవుని దగ్గర పోవచ్చు. ప్రభువా నేను ఈ స్థాయిలో ఉన్నాను ప్రభువా, నన్ను ఆ స్థాయిలోకి ఆధ్యాత్మికంగా నన్ను తీసుకుని వెళ్ళవా అంటే అర్థం ఉంటుంది. ఎప్పుడు చూసినా ఉట్టి రోగాల నుంచి విడుదల, వ్యాధుల నుంచి స్వస్థత, ఈ బంధకాల నుంచి విడుదల, ఇవి ఇక్కడ ఉన్న ప్రభు అక్కడ తీసుకుపో అనే ప్రార్థనలే తప్ప, నేను ఆధ్యాత్మికంగా ఇక్కడ ఉన్న ప్రభువా నా స్థితి లాగుంది కానీ ఇక్కడ ఉండడం కాదు, కానీ నేను అటువంటి స్థాయిలో నేను ఉండాలా, నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళవా, నేను అక్కడికి పోవాలనుకుంటున్నాను, నువ్వు నన్ను నడిపించవా, అటువంటి అనుభవం నాకు దయచేవా, అటువంటి స్థితిలోనికి నన్ను తీసుకొని వెళ్ళవా అని ప్రార్థన చేసేవారు ఎక్కడున్నారు? మొరపెట్టే వాళ్ళు ఎక్కడున్నారు? బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్తని మనం చూస్తాము. ఆయన పేరు ఎలియా. ఆయన దేవుడి శక్తితో కదిలినవాడు. ఆధ్యాత్మికంగా ఒక భయ వాతావరణం రాజుకు కానీ, రాజ్యానికి కానీ, అబద్ధికులకు కానీ భయం పుట్టించిన ఆయన ప్రవక్త. కానీ మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన జెజబెల్ అనే స్త్రీకి భయపడి, అంటే ఆహాబు రాజు యొక్క భార్యకు భయపడి బెదిరించిందనమాట. నేను రేపటికి ఈ కాలం కల్లా, ఈ సమయం కల్లా నేను చంపేస్తా అని బెదిరించింది. బెదిరించినందుకు ఈ ఏలియా ఏం చేసినాడంటే భయపడిపోయి ప్రాణంను కాపాడుకోవడానికి పరిగెత్తుతాడు, అరణ్యంలోనికి పారిపోతాడు. 40 దినాలు ప్రయాణం చేస్తాడు. హోరేబ్ పర్వతం దగ్గరకు వచ్చి నిల్చుంటాడు. అక్కడ దేవుడు మాట్లాడతాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా అని మాట్లాడతాడు. లేదు ప్రభా, ఆమె చంపడానికి ప్రయత్నం చేసింది, నేను వేరే ప్రవక్తల కంటే గనుడేం కాదు, వేస్ట్ని, నేను ఒక ఫెయిలియర్ని, నేను ప్రవక్తగా నీ సేవకునిగా ఒక ఫెయిలియర్ని నేను అంటే దేవుడు అక్కడ ఒప్పుకోడు అనమాట. ఆయన మాట్లాడిన మాటలకు ఒప్పుకోడు. లేదు, నీకు ప్రయాణం ఉంది, నీ ఓపికకు మించిన ప్రయాణం ఉంది, నువ్వు వెళ్ళి ఈ వ్యక్తిని అభిషేకించు, వెళ్ళి ఈ వ్యక్తిని ఏర్పాటు చేయి, వెళ్ళి ఈ పని చేయి అని దేవుడు మాట్లాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఏలియా యొక్క ఆలోచన ఏంటిదంటే అన్నిటినీ తప్పించుకొని ఆయన పారిపోయి వచ్చినాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ మార్గంలో అయితే వచ్చినావో అదే మార్గంలో వెళ్ళు, ఏ మార్గంలో అయితే నువ్వు వచ్చినావో అదే మార్గంలో వెళ్ళు. చూడండి దేవుడు ఏం మాట్లాడు, 19వ అధ్యాయం తీయండి ఒకసారి, 15వ వచనము. ద లార్డ్ సెడ్ టు హిమ్, గో బ్యాక్ ద వే యు కేమ్. ఏ మార్గంలో అయితే వచ్చినావో ఆ మార్గంలో తిరిగి వెళ్ళు, అరణ్యం నుంచి వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈయన ఆలోచన ఏంటంటే నేను చచ్చిపోతే మేలు, నేను ఎందుకు పనికిరాను, నేను ఒక ఓడిపోయిన వ్యక్తిని అని దేవుడి దగ్గర విలపించుకుంటా ఉన్నాడు.
అంటే తన పైన తన జాలిబడి నేను వేస్ట్ని అని కొంతమంది మాట్లాడుకుంటారు కదా, నేను ఎందుకు పనికిరాను, అట్లా ఏలియా కూడా నేను ఎందుకు పనికిరాను, దేనికి సూటబుల్ కాదు, నేను ఒక ఫెయిలియర్ని అని దేవునికి చెప్తుంటే దేవుడు అటువంటి మాటలు ఎందుకు వింటాడు? అప్పటికే ఏలియా ఒక భయ వాతావరణం పుట్టించిన వాడు ఆ రాజ్యంలో. రాజు కూడా వణికిపోయినాడు. కానీ ఈ రాజు యొక్క భార్య మాట్లాడిన మాటలు ఈయనకు ఎందుకు భయం పుట్టించినా తెలియదు, కానీ పారిపోయినాడు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నువ్వు ఏ మార్గంలో అయితే వచ్చినావో అదే మార్గంలో తిరిగి వెళ్ళు, అక్కడ నీవు హజాయేల్ని అరాము రాజుగా నియమించు, అభిషేకించు అంటున్నాడు. తర్వాత జెహూ నింషి రాజును ఇస్రాయెల్ పైన అభిషేకించు. తర్వాత ఎలీషాను, సాపాతు కుమారుడైన ఎలీషాను నువ్వు ఏర్పాటు చేయి, అభిషేకించు అని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు ఒక ప్రవక్తవి, ప్రవక్తగా రాజులను అధికారులను నిలబెట్టు, కానీ నీ తర్వాత ప్రవక్తగా నిలబడ్డానికి ఎలీషాని అభిషేకించు అంటున్నాడు. అయితే ఏలియా ఏం చేసినాడు గమనించండి. ఆ కిందటి వచనము మీరు చూసుకున్నట్లయితే ఆ స్థలం నుంచి విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా ఏ మార్గంలో అయితే వెళ్ళమని చెప్పినాడు ఆ మార్గంలోకి వెళ్ళినాడు. 19వ వచనం చూడండి. సో ఎలైజా వెంట్ ఫ్రమ్ దేర్ అండ్ ఫౌండ్ ఎలీషా సన్ ఆఫ్ షఫాత్. అక్కడి నుంచి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఎవరు కనబడ్డారు? అక్కడ ఎలీషా కనబడ్డాడు. సాపాత్ కుమారుడైన ఎలీషా కనబడ్డాడు. ఆయన భూమిని దున్నుతా ఉన్నాడు. 12 ఎడ్లను పెట్టుకొని భూమిని దున్నుతా ఉంటే ఈయన పోయి ఏం చేస్తాడంటే ఆయన పైన వేసుకున్న దుప్పటిని తన మీద వేసినాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే, నువ్వు నా శిష్యుడిగా రా అని దాని అర్థం అనమాట. నా వెనకాల వెంబడించు అని దాని అర్థం. యేసుప్రభు వెళ్ళి అందరినీ నన్ను వెంబడించు అని ఎట్లయితే అన్నారో, ఎప్పుడైతే ఏ ప్రవక్త అయితే ఆ యొక్క దుప్పటి వేసుకున్నాడో, అది ఒక క్లోక్ అంటారు, అది వేసుకొని ఆ దుప్పటి వేరే వాళ్ళ పైన వేసి దాని అర్థం ఏంటిదంటే, ఇప్పుడు నన్ను వెంబడించు అని దాని అర్థం అనమాట. ఎప్పుడైతే ఎలీషాని పిలుస్తాడో ఎలీషాకు అర్థమైంది దేవుడు తన డైరెక్షన్ ని మార్చినాడు. ఈ ప్రవక్త కిందకి తీసుకొని వచ్చినాడు. అప్పుడు దాకా ఎడ్లను ఆ యొక్క పొలాన్ని దున్నుకుంటా ఆయన పని చేస్తా ఉన్నాడు. తర్వాత ఏం చేసినాడు తెలుసా? ఆ ఎడ్లను చంపేసి తర్వాత ఆ యొక్క పొలం దున్నే ఆ కర్రలు ఉంటాయి కదా, దాన్ని అంతా కాల్చేసి ఆ యొక్క ఆహారము అక్కడ భోజనం సిద్ధపరిచేసి ఆయన ఏలియాతో పాటు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏలియా వెనుకాల ఎలీషా పోతా ఉన్నాడు. ఇప్పుడు మొత్తం సీన్ అంతా మారిపోయింది. ఏలియా వెనకాల తన శిష్యుడైన ఎలీషా పోతా ఉన్నాడు. ఎలీషా పోతా ఉంటే మీరు గమనించండి, 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయానికి మనం వెళ్దాం. తీయండి. 2 రాజుల గ్రంథము. ఈయన బాగానే వెంబడించినాడు, అసిస్టెంట్ గా తిరిగినాడు, హెల్ప్ చేస్తా ఉన్నాడు, బాగానే ఉంది. కానీ తన జీవితంలో దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటి? ఉట్టి వెనకాల పోవడమేనా? కేవలము అసిస్ట్ చేయడమేనా? లేదు. దేవుడు పర్టికులర్గా ఏలియాకు చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఈయనను ప్రవక్తగా అభిషేకించు అని చెప్పినాడు. తర్వాత ఈయన వెళ్ళి ఆయన పైన దుప్పట్టు వేసినాడు. దాని అర్థం ఏంటిదంటే, ఇన్ డేస్ ఫార్వర్డ్ హీ విల్ బి అ ప్రాఫెట్. రాబోయే దినాలలో ఈ వ్యక్తి ప్రవక్తగా కాబోతున్నాడు. ఈ దినము కనబడకపోవచ్చు, ఈ దినము ఆ సేవకుడు వెనకాల తిరగచ్చు, కానీ రేపటి దినము ఏం కాబోతున్నాడు? ప్రవక్త కాబోతున్నాడు. ఎందుకు? ఏలియా తలంచినందుకు కాదు, దేవుడు ఏలియాని అభిషేకించమని చెప్పినాడు. అంటే ఎలీషా ఎవరి ఆలోచనలో ఉన్నాడు? దేవుని ఆలోచనలో ఉన్నాడు. అంటే నెక్స్ట్ జనరేషన్లో నేను ఎలీషాని వాడుకుంటా, ఏలియాని కాదు. ఇప్పటి వరకు నేను ఏలియాని వాడుకున్నాను. ఏలియా అభిషేకము, అటువంటి అభిషేకము నేను ఎలీషాకి ఇచ్చి నిలబెట్టుకుంటాను. కానీ ఎలీషా ఎట్లా బ్రతుకుతున్నాడు? శక్తి కలిగి బ్రతుకుతున్నాడా? అభిషేకంలో బ్రతుకుతున్నాడా? కేవలం ఒక హెల్పర్గా, ఒక డిసైపుల్గా ఆయన
ఏలియా చుట్టూ పోతా ఉన్నాడు. ఎక్కడ పోతే అక్కడ పోవడము, అసిస్ట్ చేయడము, ఆయనతో పాటు తిరగడము. కానీ ఒక విషయం మాత్రము ఆయనకు తెలిసిన విషయం ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడిన మాట ఆయనకు తెలుసు. ఏంటి అంటే ఆ యొక్క అగ్ని రథాలతోటి దేవుడు తనని పరలోకానికి తీసుకొని పోబోతున్నాడన్న సంగతి ఎలీషాకు తెలిసింది. చూడండి ఒకసారి 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. when the Lord was about to take Elijah to heaven, దేవుడు ఏలియానేమో అరణ్యంలో చచ్చిపోదాం అనుకుంటాడు, కానీ దేవుడు అరణ్యాన్ని చంపేసినాడా? చచ్చిపోయినట్టు వదిలేసినాడా? లేదు. దేవుడు తనని ఎట్లా నిలబెట్టుకున్నాడంటే ఒక మనిషి చావు చూడకుండానే పరలోకానికి ఎత్తబడే ప్రణాళిక దేవుడు ఏలియా విషయంలో దేవుడు వేసినాడు. అయితే ఇప్పుడు ఆయనని పరలోకానికి తీసుకొని వెళ్ళే సమయం దగ్గరకు వచ్చింది. ఆలోచన చేయండి, ఈయన ఉట్టి హెల్పర్ లాగానే తిరుగుతా ఉన్నాడు, అటు ఇటు మామూలుగా హెల్పర్ లాగానే తిరుగుతా ఉన్నాడు. ఆయనకు తెలుసు దేవుడు ఒక ప్రణాళిక కలిగినాడు అని తెలుసు, కానీ ఆ ప్రణాళికలో ఆయనకు ఆ యొక్క శక్తి లేదు, ఆ అభిషేకం లేదు. ఎందుకంటే ఒక ప్రవక్త అభిషేకంలో కదలాలి అంటే అప్పుడే కార్యాలు జరుగుతాయి. అభిషేకంలో కదిలినప్పుడే కార్యాలు జరుగుతాయి. ఈయన యొక్క అధికారంలో వెంబడించినాడు, తిరిగినాడు, కానీ సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. ఏం దగ్గరకు వచ్చింది చెప్పండి? ఏలియా ఆకాశంలోనికి తీసుకోబడే సమయం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈయనలో ఉన్న తపన ఏం తెలుసా? ఖచ్చితంగా నా యజమానుడు వెళ్ళిపోతాడు, ఈ సేవకుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన పరిస్థితి ఏంటిది? ఇప్పుడు వరకు ఆయనను వెంబడించినాడు, శక్తి లేదు, దేవుని యొక్క శక్తి లేదు. అయితే ఈయన మనస్సులో ఆయన కలిగిన విషయం ఏంటి తెలుసా? నేను ఆ శక్తిని పొందుకోవాలి, ఆ అభిషేకాన్ని నేను నా యజమానుడు పోకముందే ఆ అభిషేకం నా పైకి రావాలి. దేవుని బిడ్డలారా చూడండి, గిల్గాల్ అనే ప్రాంతంలో వాళ్ళు నడుచుకుంటా పోతా ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇక దేవుడు ఆ దినము వాళ్ళని తీసుకొని పోబోతున్నాడు అన్న సంగతి అర్థమైంది. అయితే ఈయన ఏలియా ఏమంటున్నాడంటే, ఎలీషాతో అంటున్నాడు, ఇక చూడు, నువ్వు ఈ గిల్గాల్ అనే ప్రాంతంలో ఉండు. ఈయనకు తెలుసు, పక్కన ఉన్న వ్యక్తికి తెలుసు, ఏ మూమెంట్లోనో దేవుడు అగ్ని రథాలు తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఈయనతోనే ప్రయాణం అవుతున్నాడు. ఎందుకంటే ఇంకా ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలోకి పోవాలో ఆ అనుభవం ఇంకా రాలేదు. ఆ రాక మునుపు ఎట్లా పోనిస్తాడు? ఈయన పోనివ్వలేడు. కాబట్టి ఈయన అంటున్నాడు, ఇగో చూడు, దేవుడు నన్ను గిల్గాల్ నుంచి బేతేల్ అనే ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. కాబట్టి ఒక పని చేయి ఎలీషా, నువ్వు ఈ గిల్గాల్ అనే ప్రాంతంలోనే ఉండు, నేను బేతేల్ ప్రాంతానికి వెళ్తా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? జీవం కలిగిన దేవుని తోడు నేను మాత్రం నేను విడిచిపెట్టేది లేదు. దేవుని బిడ్డలారా, ఒకటి సాధించడానికి, ఒకటి పొందుకోవడానికి తన జీవితంలో దేవుడు ఏదైతే ఏర్పాటు చేసినాడో, ఏ ఉద్దేశంలో అయితే ఆయన నడవాలనుకుంటున్నాడో దాంట్లో నడవడానికి ఈయనకు ఏమవసరమైంది తెలుసా? దేవుని శక్తి, ఆ ప్రవక్త యొక్క శక్తి, ఆ ప్రవక్త యొక్క అభిషేకము అవసరమైంది. కానీ లేదు. దేవుడేమో ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుడు అభిషేకించమని చెప్పినాడు, కానీ అటువంటి అనుభవంలోనికి రాలేదు. రాకముందే యజమానుడు వెళ్ళిపోతున్నాడనే వార్త విన్నాడు, తెలుసుకున్నాడు. కేవలం ఈ వీళ్ళకే కాదు, ఎక్కడెక్కడైతే ప్రవక్తలు ఉన్నారో, వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిపోయింది, ఈ పర్టికులర్ రోజు దేవుడు ఏలియాని తీసుకొని పోబోతున్నాడు. అయితే జీవం కలిగిన దేవుని తోడు నేను మాత్రము నిన్ను విడిచిపెట్టేది లేదని ఏలియా మాట్లాడినాడు. దేవుని బిడ్డలారా, ఎలీషా మాట్లాడినాడు. తర్వాత బేతేల్ ప్రాంతానికి వెళ్ళినారు. ఆ బేతేల్ ప్రాంతంలో కొంతమంది ప్రవక్తలు, 3వ వచనం చూడండి. అక్కడ కొంతమంది ప్రవక్తలు ఎలీషా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా నీకు తెలుసు కదా, మీ యజమానుడిని ఈ రోజు తీసుకొని పోబోతున్నాడు దేవుడు,
ఈయన ఏమంటాడు తెలుసా? పెద్ద తెలివనోడ్లాగా అమాయకుడే తిరగట్లేదు. ఐ నో, నాకు తెలుసు, కానీ దాని గురించి నువ్వు మాట్లాడకు. ఈ వ్యక్తికి తెలుసు ఈ రోజు వెళ్ళిపోతాడు, ఈయనను మాత్రం వదిలేది లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఈ స్థితి నుంచి నేను ఈ స్థితికి పోవాలనే డిటర్మినేషన్తో ఉన్నాడు, నిశ్చయతతో ఉన్నాడు. నేను ఖచ్చితంగా ఇది నేను పొందుకోవాల్సిందే. నా యజమానుడు మాత్రం వదిలేదు లేదు. ఆయన వెళ్ళిపోతున్నాడంటే ఆయన పోకముందు నేను పొందుకోవాలి, ఈ కార్యం నా జీవితంలో జరగాలి అని వెంటాడుతున్నాడు. సరే, అక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరినారు వాళ్ళు? సరే, ఏలియా అంటాడు, ఎలీషా, ఇగో నన్ను దేవుడు ఎరికోకు పొమ్మంటున్నాడు. చూడండి 4వ వచనంలో, నన్ను ఎరికోకు పొమ్మంటున్నాడు, పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడికి వెళ్తాను అనేసి అన్నప్పుడు ఈయన అంటాడు, జీవం కలిగిన దేవుని తోడు, as surely as the Lord lives, as you live, నువ్వు బ్రతుకున్నంత కాలం, దేవుడు బ్రతుకున్నంత కాలం నేను మాత్రం నేను విడిచిపెట్టేది లేదు, వదిలిపెట్టలేదు ఆయన. తర్వాత అక్కడి నుంచి ఎరికోకు పోయినారు. ఎరికలో కొంతమంది ప్రవక్తలు ఎదురైనారు. ఆ ప్రవక్తలు ఏమన్నా తెలుసా? ఈరోజు మీ యజమానుడు పోతున్నాడు సంగతి తెలుసా అంటే, నాకు ఖచ్చితంగా తెలుసు, గమ్మునుండు. అక్కడ కూడా దేవుని బిడ్డలారా, as surely as God lives, I will not leave you, నేను మాత్రము నేను విడిచిపెట్టను. ఆ ఎరికో నుంచి యోర్దాన్ నదికి వస్తారు. యోర్దాన్ నది దగ్గర ఏలియా ఏం చేస్తాడు తెలుసా? ఆయనకున్న దుప్పటి తీసుకొని నీళ్ళ పైన కొట్టినప్పుడు నీరు 2గా చీరుతాయి. ఆ యోర్దాన్ నది చుట్టూ కొంతమంది ప్రవక్తలు నిలబడి చూస్తుంటారు, ఏలియా ఏం చేస్తుండా అని. కొట్టినప్పుడు ఆ యొక్క యోర్దాన్ నది 2గా చీలినప్పుడు ఆ పొడి మీద, నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఏలియా. తర్వాత యోర్దాన్ నది దాటిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు. చూడండి ఎన్నో వచనము? 9వ వచనం. వెన్ దే హ్యాడ్ క్రాస్డ్, అంటే యోర్దాన్ నది దాటిన తర్వాత ఏలియా ఎలీషాతో అంటున్నాడు, ఇప్పుడు వరకు అడగలే ఈ మాట, గమనించండి, ఇప్పుడు వరకు ఈ మాట అడగలేదు. ఏం అడుగుతున్నాడు? టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ బిఫోర్ ఐఎమ్ టేకెన్ ఫ్రమ్ యూ. నేను నీకేం చేయాలో ఇప్పుడు నాకు తెలియజేయి, నేను పోకముందు నేను నీకేం చేయాలో ఒకసారి చెప్పు నాకు అని అడుగుతున్నాడు. ఏం కావాలి నీకు, ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ పైనున్న ఆత్మ 2 ఆత్మ నాకు కావాలి. 2 ఆత్మ అంటే డబుల్ పోర్షన్, అంటే దాని అర్థము డబుల్ సైజ్ కాదు. ఆ యూదుల ఆచారంలో ఒక తండ్రికి ఆస్తి ఉంటే మొదటి కుమారుడికి 2 ఇస్తారనమాట. అది చరిత్రలో, యూదా చరిత్రలో డబుల్ పోర్షన్, మొదటి కుమారుడికి డబుల్ పోర్షన్ ఇచ్చి తక్కిన వాళ్ళందరికీ 1 పోర్షన్స్ ఇస్తారు ఆస్తిలో. అది యూదా ఆచారంలో ఉన్న విషయం. ఎందుకంటే వాళ్ళ యొక్క మొదటి సంతానము, జ్యేష్ఠుడు. ఈయన ఏమన్నాడు తెలుసా? ఆ జ్యేష్ఠుడి యొక్క హక్కు నాకి, నేను నీ కొడుకులాగా నా హక్కి అది. నేను ఈ లోకపరమైన ఆస్తి అడగట్లేదు, ఆ ఆస్తి అడగట్లేదు, ఒక కొడుకుగా నా 2 నా హక్కును నాకి. ఆయనకు అర్థమైంది ఎలీషా ఏం అడుగుతున్నాడో అర్థమైంది. 10వ వచనంలో చూడండి, నువ్వు చాలా కష్టమైంది నన్ను అడిగినావు, కానీ నేను పైకి వెళ్ళడము నువ్వు చూసినట్లయితే, అంటే పైకి ఎత్తబడేటప్పుడు నీ కళ్ళతో చూసినప్పుడే నువ్వు అప్పుడు తప్పకుండా పొందుకుంటావు అని మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, వదులుతాడా ఆయన? ఎలీషా వదులుతాడా ఏలియాని? ఎటు కదిలితే అక్కడ పోవడం, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవడము, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, పోయేటప్పుడు చూడాలి ఆయన ఎప్పుడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఒక వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ స్థాయిలో పోవడానికి ఎట్లా తపన చూపిస్తున్నాడో చూడండి మీరు. మాట్లాడుతుండగానే 11వ వచనం చూడండి, ఆ అగ్ని రథాలు దిగడము, ఏలియాని ఎత్తుకొని పైకి వెళ్ళడము. ఎలీషా 12వ వచనం చూడండి, అది చూస్తుండగానే నా తండ్రి, నా తండ్రి అని మొర పెడతాడు.
హల్లెలూయా. నా తండ్రి నా తండ్రి నా వైపున చూడు అని మొరపెడతాడు, బట్టలు దించుకుంటాడు. కానీ ఆయనకు పైకి పోయేటప్పుడు ఏ దుప్పటితోనైతే యోర్దాను నదిని వచ్చినాడో ఆ దుప్పటి మాత్రం కింద పడుతుంది. ఆ దుప్పటిని తీసుకుంటాడు, యోర్దాను నది దగ్గర నిలబడతాడు. వేర్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఏలియా? ఆ ఏలియా దేవుడు ఎక్కడా అని దుప్పటి తీసి యోర్దాను నదిని కొడితే ఆ యోర్దాను నది రెండుగా చీలిపోతుంది. అక్కడ దూరంగా నిలబడి ఆ ఫస్ట్ టైం యోర్దాను నది రెండుగా చీల్చినప్పుడు 50 మంది ప్రవక్తలు చూస్తూ ఉంటారు. తర్వాత ఎలీషా అదే శక్తితో అటువైపు నుంచి యోర్దాను నదిని చీల్చి ఇటువైపున వస్తుంటే అప్పుడు అంటారు, ఏలియా పైన ఉన్న ఆత్మ ఇప్పుడు ఎలీషా పైకి వచ్చింది అంటారు. అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయనకు లొంగుతారు, ఆయనకు లోబడతారు, ఆయన అధికారంలోనికి వస్తారు, ఆయన నాయకత్వంలోనికి వస్తారు. దేవుడు మీ ఎడల కలిగిన ఉద్దేశము, దేవుడు మీ ఎడల కలిగిన ప్రణాళిక, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకున్నారా? స్వతంత్రించుకోకపోతే ఎట్లా మనం ఇంకా ఎట్లా రిలాక్స్గా ఎట్లా ఉంటున్నాము? మనలో ఒక తపన లేదే, మనలో ఒక కోరిక లేదే, మన ప్రార్థనలు చూస్తే దాని వైపున పోతున్నట్టు కనబడట్లేదే. ఎలీషాను చూస్తే మీకు కనబడట్లేదా? ఆయన ఏదైతే పొందుకోవాలనుకుంటున్నాడో ఎట్లా పోతున్నాడో చూడండి. ఈరోజు సంఘం ఈ స్థితిలో ఎందుకు తెలుసా? దేవుడు ఆ రీతిగా ఉద్దేశించినందుకు కాదు. దేవుని ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నారో చూసుకొనక, గ్రహించుకొనక, ప్రభువా ఈ స్థితి నుంచి ఎత్తైన స్థలంలోనికి నన్ను నడిపించు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలోనికి ఆ ప్రార్థనలు ఈ దినాలలో సంఘంలో లేదు. ఆత్మీయంగా ఇట్లా పడిపోయినాను ప్రభువా, ఈ ఆశ లేదు, ఈ కోరిక లేదు, నువ్వేమో ఇటువంటి వాగ్దానాలు చేసినావు, ఈ రీతిగా నువ్వు నిలబెట్టుకుంటానన్నావు ప్రభువా, ఈ రకంగా నన్ను వాడుకుంటానని చెప్పినావు ప్రభువా, నన్ను అక్కడ తీసుకుని వెళ్ళు అనే తపన లేదు, ఏడుపు లేదు, ఆ కోరిక లేదు. దేవుని బిడ్డలారా, డేవిడ్ లివింగ్స్టన్ గురించి మీరు వినుంటారు. ఆఫ్రికా దేశంలో గొప్ప సేవ చేసిన వ్యక్తి ఆయన మెడికల్ ఫీల్డ్లో ఆయన మంచిగా నేర్చుకొని ఏ రీతిగా ట్రీట్ చేయాలో నేర్చుకున్నాడు. రెండోది, ఆయన ఏం చేసినాడంటే తనలో ఉన్న ఆశ ఏంటిదంటే కొత్త ప్రాంతాలు వెతికి, కొత్త స్థలాలు వెతికి అక్కడ ఒక మార్గము, మిషనరీ మార్గము ఏర్పాటు చేయాలని ఆయన ఒక ఎక్స్ప్లోరర్గా వెతుక్కుంటూ కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసినవాడు. ఆఫ్రికా దేశాన్ని ఆయన కనుగొన్నవాడు, కొన్ని కొత్త ప్రాంతాలు ఆయన కనుగొన్నవాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఎందుకు అవన్నీ మార్గాలు కనుగొన్నాడు తెలుసా? అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, దేవుని గురించి సువార్త ప్రకటించాలి. ఒక ఎక్స్ప్లోరర్గా, ఒక మిషనరీగా, ఒక మెడికల్ డాక్టర్గా వెళ్ళి ఆ ప్రజలకు సహాయం చేయాలి. వెళ్ళినాడు, కనుగొన్నాడు, వాళ్ళ మధ్యలో బ్రతికినాడు, వాళ్ళ మధ్యలో సేవ చేసినాడు, ప్రజలకు చాలా మందికి సహాయం చేసినాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన తిరిగి ఆయన దేశానికి వచ్చినాడంటే, వచ్చినప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో సేవ చేసేటప్పుడు ఒకసారి సింహం వచ్చి ఆయన యొక్క షోల్డర్ని, ఆ యొక్క భుజాన్ని తినేసింది. ఆ షోల్డర్ అంతా పోయింది, ఆయనకు కంటికి దెబ్బ తగిలింది, ఆయన చాలా క్షీణించిపోయినాడు. ఆయన వచ్చి నువ్వు చాలా గొప్ప కార్యాలు చేసినావు, అక్కడ నువ్వు గొప్పగా కొత్త ప్రాంతాలను కనుక్కున్నావు, ఒక ఎక్స్ప్లోరర్గా నువ్వు వచ్చి స్పీచ్లు ఇవ్వు, మాట్లాడు అన్నప్పుడు వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాడు. కానీ ఆయన లోపల ఉన్న మంట ఏంటి తెలుసా? ఆ యొక్క ఆఫ్రికా దేశంలో ఉన్న 1000 గ్రామాల్లో ఆ పొగ, ఉదయం సూర్యుడు లేసేటప్పుడు ఆ పొగ, ఆ లేసే ఆ దృశ్యము ఎప్పుడు నా ముందే ఉంది. నేను ఇక్కడ ఉండలేను, నేను అక్కడికి వెళ్ళిపోవాలా, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోవాలా. దేవుని బిడ్డలారా, అన్న వెళ్తాడు, భార్య వెనకాల వస్తుంది,
తర్వాత మలేరియా వచ్చి భార్య చనిపోతుంది, పిల్లలు చనిపోతారు. అయినప్పటికీ సేవ ఆపాడాయన. ఆయన చివరికి ఎక్కడ చనిపోయినాడు తెలుసా? ఒక మట్టితో తయారు చేసిన ఆ యొక్క చిన్న గుడిసెలో మోకరించి ప్రార్థన చేసుకుంటా ఆయన ప్రాణము దేవునికి అప్పగించుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు అర్థమైంది, నేను ఈ దేశంలో పుట్టినప్పటికీ ఈ దేశం కోసం కాదు, ఆ ఆఫ్రికా దేశంలోనే సేవ చేయడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనుక నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అక్కడికి పోవాలా. ఎంతమంది సంచరించినా కూడా ఆయన మనసంతా ఏం తెలుసా? నేను తిరిగి వెళ్ళిపోవాలా. చాలా మందికి బ్రదర్ నోబుల్ తెలుసు మీకు, కానీ ఆయనలో ఉన్న ఒక మంచి శ్రేష్టమైన విషయం నేను గమనించింది ఏం తెలుసా? ఆయన ప్రాణమంతా ఆఫ్రికా దేశం కోసం కొట్టుకుంటా ఉంటుంది. ఏడుస్తుంటాడు. ఆయన నా దగ్గర కూర్చున్నప్పుడల్లా ఏడుస్తాడు. ఎందుకంటే దేవుడు తనని అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ప్రజలను తన సొంతం చేసుకున్నాడు. ఒకరోజు నేను నా కుటుంబం అంతా మేము వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళి మేము పరిచర్య చేస్తాము. ఏ కష్టమైనా అక్కడే, ఏం తిన్నా అక్కడే, ఎట్లా లేచినా అక్కడే, ఏది ఏమైనా వాళ్ళు నా ప్రజలు అని ఆయన పెట్టుకున్నాడు. ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా నా లోపల ఉన్న వేదన ఏంటి తెలుసా? మేము ఇక్కడున్నాము, అక్కడికి ఎప్పుడు పోతాము, ఆ దేవుని ఉద్దేశాన్ని ఎప్పుడు నెరవేరుస్తాము, దేవుని ప్రణాళికను ఎప్పుడు నెరవేరుస్తాము. ఇప్పుడు మన సమస్య ఏంటి తెలుసా? ఈరోజు ఆ ఎత్తైన స్థలంలో పోవడానికి, లేకపోతే ఆ ఉన్నత స్థాయిలోకి దేవుడు ఉద్దేశించినట్టుగా పోవడానికి ఆశ లేదు. వీఆర్ నాట్ గోయింగ్ దేర్. దేవుని దగ్గర పోవట్లేదు మనం. నన్ను అక్కడ తీసుకెళ్ళి ప్రభు అని ఎంతమంది అడుగుతుండ్రు అట్లా. నా ప్రార్థన దేవుని దగ్గర నేను అడిగే విషయము ఏం తెలుసా? దేవుడు ఏం వాగ్దానం చేసినాడు? అది ఎప్పుడు అవకాశం దొరికితే అది, ప్రభువా వెన్ యు ఆర్ గోయింగ్ టు డూ దీస్ థింగ్స్. ఎందుకంటే దేవుడు చూపించినాడు, ఇగో నువ్వు ఇక్కడ తీసుకెళ్ళబోతున్నాను నిన్నంటే, నువ్వు ఎప్పుడు తీసుకోబోతున్నావు, ఎప్పుడు చేయబోతున్నావు, అటువంటి కార్యాలు ఎప్పుడు జరగబోతున్నాయి, ఎప్పుడు అటువంటి కదలిక రాబోతా ఉంది. వితౌట్ డిజైరింగ్ ఇట్ హౌ కెన్ వి గో దేర్? ఆశ లేకుండా ఎప్పుడు పోతాం మనం అక్కడికి? ఈరోజు మన ప్రార్థన చూస్తే ఏం కనబడుతుంది? పోతున్నట్టు కనబడుతుందా? ఈ లోకంతో సెటిల్ అయినట్టు కనబడుతూ ఉంది. దెర్ ఇస్ నో డిజైర్ టు గో టు ద హైయర్ రెల్మ్. ఆ ఉన్నత స్థాయిలోనికి వెళ్ళడానికి ఆశ లేకపోవడం దేవుని బిడ్డల. రెండోది, కొంతమంది ఆశ వ్యక్తపరుస్తారు, పోయినట్టే పోయి మళ్ళీ వాపసు వచ్చి లోకంలో బ్రతుకుతారు. ఎప్పుడో ఒకసారి వెళ్ళి అట్లా వస్తారు. ప్రభువా ఇది చేయవా, ఇది వాగ్దానం చేసినావు కదా, పోతారు, తిరిగి వస్తారు, అక్కడే ఉండరు. దే డోంట్ సస్టైన్ దెమ్ సెల్వ్స్. అది చేసే వరకు అక్కడ ఉండరు, చేసే వరకు మొరపెట్టరు, చేసే వరకు ఎదురు చూడరు. ఎలీషాను గమనించండి, ఎట్లా వెంటాడుతూ ఉన్నాడు, అనుభవంలోనికి వచ్చేసినాడు ఆయన. కొందరే ఉంటారు, ఎదురు చూస్తూనే ఉంటారు, వేచి ఉంటారు, కనిపెడుతూనే ఉంటారు. వాళ్ళ దృష్టిని దాని నుంచి మరలించారు. అందుకొరకే దేవుని బిడ్డలారా, ఏ స్థాయిలో మనం ఉన్నాము, ఆ స్థాయి నుంచి పైకి పోవడానికి దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నామా? నేను ఇక్కడున్నా ప్రభువా, ఇక్కడి నుంచి నన్ను అటు తీసుకెళ్ళు. ఎంతమంది పోతున్నారు? ఇంతకుముందు అని చెప్పాను కదా, కొందరు అట్లా పోయి అట్లా వచ్చేస్తూ ఉంటారు, అక్కడ ఉండరు. వాళ్ళు అనుకుంటారు అట్లా పోయి ఇట్లా రాగానే జరిగిపోతుంది, దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడు అనుకుంటారు. ఎట్లా నిలబెట్టుకుంటాడు దేవుడు? కొందరే తేరి చూస్తూ ఉంటారు. అందుకోసమే ఆ తేరి చూస్తూ, ఎదురు చూస్తూ, గమనించండి, బైబిల్లో యేసుక్రీస్తుని కన్నా తల్లి మరియమ్మ
దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు? నీ కడుపులో ఉన్న వ్యక్తి దేవుని కుమారుడు, లోకరక్షకుడు, పాపం నుంచి విడిపించువాడు, ఇశ్రాయేల్ అంతా ఎదురు చూస్తున్న వ్యక్తి ఈయననే, రాబోయే మెస్సయ్య ఈయననే అని చెప్పినప్పుడు ఆమెలకు ఎన్ని ఆశ పుట్టుంటుంది కదా. కానీ యేసుప్రభు 30 సంవత్సరాలు వచ్చే వరకు ఏ సూచన కనబడతలేదు, ఏ ముచ్చట కనబడతలేదు, ఏ సూచక్రియ కనబడట్లేదు. ఇప్పుడు తల్లికి ఏముంటుంది చెప్పండి? ఎప్పుడు ఈయన సూచన చూపిస్తాడు, ఎప్పుడు ఆ సూచక్రియ చూపిస్తాడు, ఎప్పుడు తను తాను బయలుపరుచుకుంటాడు మెస్సయ్యలాగా, ఎప్పుడు దైవ కుమారుడుగా ఆ సూచన చూపిస్తాడు. ఆ నెమ్మది నాకు ఎప్పుడు కలుగుతుంది? ఎందుకంటే ఆ వాగ్దానాలన్నీ తన మనసులో పెట్టుకునేను భద్రపరుచుకునేను అని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. సడన్ గా కానాను వివాహంలోకి పోయినారు. కానాను వివాహంలో పోయిన తర్వాత అక్కడ పెళ్ళి ఎవరిదో, అకేషన్ ఎవరిదో, అక్కడ ద్రాక్షరసం అయిపోతే ఆమె ఎక్కడికి వస్తుంది తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటది, నువ్వేమన్నా చెయ్యి అని అంటాడు. ఓ అమ్మా, నా కాలము, నా సమయం ఇంకా రాలేదు. ఆయన కానీ వదిలిపెట్టింది ఆమె. ఆ పని వాళ్ళతో అంటది, ఈయన ఏం చెప్తే అది మీరు చేయండి, నువ్వు చేయాలి. వెళ్ళిపోయింది. అంటే తను ఏమెదురు చూస్తుంది తెలుసా? ఈయన ఎప్పుడు ఆయన శక్తిని చూపించి తాను ఆ యొక్క మహిమను బయలుపరుస్తు ఆమె ఎదురు చూస్తూనే ఉంది. ఆ చిన్నతనం నుంచి ఎదురు చూస్తూనే ఉంది. ఆ మాటలు, దూతలు మాట్లాడిన మాటలు, ఆ యొక్క ప్రవచన వాక్కులు, ఆ వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయని ఎదురు చూస్తూనే ఉంది. మనసులో పెట్టుకుంది, కానీ ఆ సూచన కనబడట్లేదు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి గెలికి ఏదో ఒక రకంగా ఆయన మహిమను కనపరుస్తాడని ఆ పరిస్థితిలోకి తీసుకురాగానే యేసుప్రభు కానాను వివాహంలో మొట్టమొదటి సూచక్రియ అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. శిష్యులు తన యందు విశ్వాసం ఉంచాను, ఎందుకంటే తన మహిమను అక్కడ ప్రత్యక్షపరిచినట్టు. దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను, ఆ యొక్క తల్లి ఎందుకు యేసుప్రభుని ఇన్వాల్వ్ చేసింది? యేసుప్రభు ఎందుకు అన్నాడు, ఓ స్త్రీ నా సమయం ఇంకా రాలే అంటే ఈమె వచ్చి గెలకనికి ప్రయత్నం చేస్తుంది అనే కదా దాని అర్థం. అక్కడ సమయం కంటే ముందే ఈయన సూచక్రియలు చేయాలనే కదా దాని అర్థము. ఇన్వాల్వ్ చేస్తుంది కదా ఆమె. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆ రకంగా ఈ స్థితిలో ఉన్నాం ప్రభా, ఆ స్థితిలోనికి తీసుకెళ్ళవా? ఆ వేచి ఉండే అనుభవము చాలా ప్రాముఖ్యమైంది. నేను పోలేను ప్రభా, నన్ను తీసుకొని వెళ్ళు. కొన్నిసార్లు ఆ అనుభవంలోకి పోవడానికి కొన్ని గంటలు ప్రార్థనలు ఉండవలసిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని దినాలు ప్రార్థనలు ఉండాల్సి వస్తుంది. మనుషులకు దూరం ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఉపవాసం ఉండి అన్నీ పక్కన పెట్టి ఆ అనుభవంలోనికి పోవడానికి దేవుని సన్నిధానంలో ఉండాల్సి వస్తుంది. మనం ఎటువంటి దీనమైన స్థితిలో ఉన్నాం తెలుసా? నీకు కావాలా అంటే కావాలా అంటారు, కానీ దాన్ని వెల చెల్లిస్తావా అంటే వెల చెల్లించారు. ఉపవాసాలు ఉండరు, ప్రార్థనలు ఉండరు, దేవుని సన్నిధిలో ఉండరు, లోకంతో బతుకుతారు, ఆశ మాత్రం వ్యక్తపరుస్తాడు, ప్రభువా నన్ను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తే బాగుండు. లేదు, మన పాత్ర లేదా, మన విశ్వాసం లేదా, మనం కనిపెట్టేది లేదా, మనం దేవుని దగ్గర ఎదురు చూసేది లేదా, ప్రార్థించేది లేదా, ఉపవాసం ఉండేది లేదా, ఏలియా వెనకాల పోయినట్లుగా పోయేది లేదా? పోకుండానే ఆ ఉన్నత స్థానంలోనికి దేవుడు తీసుకెళ్తాడా? అటువంటి శక్తివంతమైన స్థానంలోనికి దేవుడు తీసుకెళ్తాడా? దేవుడు తన యొక్క గొప్ప శక్తిని బయలుపరుస్తాడా? ఆయన మాట్లాడినట్లుగా, వాగ్దానం చేసినట్లుగా దేవుడు వాడుకుంటాడా? నిలబెట్టుకుంటాడా? కొన్నిసార్లు దేవుని కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు మనుషుల దగ్గర కూడా వ్యతిరేకత మనకు ఉంటుంది. రకరకాలైన మాటలు మాట్లాడతారు, వేధించేటట్టుగా మాట్లాడతారు, దూషించేటట్టుగా మాట్లాడతారు, తృణీకరించినట్టుగా మాట్లాడతారు. మనము వేచి ఉన్నప్పుడు వెర్రివాలము అని మాట్లాడతారు. కానీ దేవుని బిడ్డలారా, అటువంటి వ్యతిరేక స్థితిలో కూడా మనం ఎదురు చూడాలి. వి షుడ్ ఆస్క్ గాడ్, ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన స్థలంలోనికి నువ్వు వాగ్దానం చేసినావు, నువ్వు చేస్తా అని చెప్పినావు, నువ్వు నిలబెట్టుకుంటా అని వాగ్దానం చేసినావు, ఈ కార్యములు చేస్తా అన్నావు. ప్రభువా నేను సొంతగా పోలేను, నన్ను తీసుకెళ్ళవా అని ఆయన సన్నిధానంలో
మనము మొర పెట్టుకునేటట్టుగా ఉండాలి. దావీదులాగా మనం ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఏ స్థితిలో పడిపోయినామో, ఏ స్థితిలో దిగజారిపోయినామో, మన ప్రార్థన మనం దేవుణ్ణి ఎట్లా వెతుకుతున్నామో ఒక్కసారి తొంగి చూస్తే మన స్థాయి ఏంటిదో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి ప్రార్థన చేయండి అని చెప్తే ఆ ప్రార్థనలో అసలు దేన్ని వెతుకుతున్నారో క్లియర్గా అర్థమైపోతుంది. ఏం ప్రార్థన చేస్తున్నావమ్మా అంటే, ఈ విడుదల దయచే ప్రభువా, ఆ కార్యం చేయ ప్రభువా, ప్రభువా మా ఇంట్లో ఈ ఈ ఈ మేలు చేయి ప్రభువా. ఇవే ప్రార్థనలు. దాన్ని మించి ఎదగలే మనము. ఈ ప్రార్థనలు ఉట్టి మన కోసం చేసుకుంటున్నాం, కానీ దేవుని కోసం చేసేదేముంది? దేవుని రాజ్యం కోసం చేసేదేముంది? దేవుని ఉద్దేశం కోసం చేసేదేముంది? దేవుడు బయలుపరిచిన వాగ్దానాలు ఏమైనాయి? వాట్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఈ రకంగానే రాజీ పడిపోయి సెటిల్ అయిపోయి తిని తాగి లేచి మళ్ళీ కూర్చొని తిని తాగి లేచి కూర్చొని ఈ మీటింగ్లు అటెండ్ చేసి చచ్చిపోదాం అనుకుంటున్నామా? దేవుని కోసం వాడబడేది లేదా? దేవుని కోసం శక్తితో గదిలేదు లేదా? దేవుని కోసము శక్తివంతమైన సాధనాలుగా తయారయ్యేది లేదా? దేవుని బిడ్డలారా, కాంప్రమైజ్ అయిపోయినాము. వెళ్ళజలించే తత్వం లేదు, వెతికే తత్వం లేదు. కానీ ఎలీషాని జ్ఞాపకం పెట్టుకోండి, వెంటాడినాడు ఆయన. ఈరోజు శక్తి లేకపోతే దేవుని శక్తి కోసం అట్లా అడుగుతున్నామా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చకపోతే అది నెరవేర్చబడ్డానికి అట్లా మనం పరిగెత్తుతున్నామా? దేవుడు పలానా రీతిగా నిలబెడతారని చెప్పినా కానీ కూడా అలా చెప్పనట్టే మనం బ్రతుకుతున్నాము. వాగ్దానం చేయనట్టే బ్రతుకుతున్నామంటే పిచ్చితనం ఎక్కడుంది? మనలో తప్ప ఇంకెక్కడుంది చెప్పండి? ఈ ఉదయకాల సమయంలో సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, డూ యు నో వేర్ యు ఆర్ టుడే? నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా? రెండోది ఏం మాట్లాడుతున్నా తెలుసా? ఎక్కడ పోవాలో నీకు తెలుసా? ఉందా? నీకు దృష్టి ఉందా? మూడోది ఏం మాట్లాడుతున్నా తెలుసా? నీకు నువ్వు పోలేవన్న సంగతి తెలుసా? నేనే కాదు తీసుకుపోయేది, నా దగ్గరికి రావా అని అడుగుతున్నాడు. నేను తీసుకుపోయేది నిన్ను, వాగ్దానం చేసింది నేను, తీసుకుపోయేది నేను. ఫస్ట్ ఏ స్థితిలో మనం పడిపోయినామో, ఏ స్థితిలో దిగజారిపోయినామో ఆయన దగ్గర పశ్చాత్తాప పడితేనే కదా, గ్రహిస్తేనే కదా తప్పు త్రోవలో పోతున్నాము. దేవుడేమో ఇట్లా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, నేనేమో ఇక్కడ రాజీపడి బతికిపోతున్నాను. సెటిల్ అయిపోయినాం మనం. కానీ దేవుని బిడ్డలారా, గిల్గాల్ ప్రాంతంలో ఎలీషా నువ్వు సెటిల్ అయిపో, నన్ను దేవుడు బేతేల్కి పంపిస్తున్నాడు అంటే ఎలీషా సెటిల్ కాలేదు. బేతేల్ నుంచి నన్ను దేవుడు జెరికోకు పొమ్మంటున్నాడు, నువ్వు బేతేలే సెటిల్ అవ్వు, నేను జెరికోకు పోతా అంటే ఎలీషా సెటిల్ కాలేదు. నేను నీ వెనకాలే వస్తున్నా. నేను ఎరికోలో అనేమంటాడు, దేవుడు నాతను మాట్లాడుతున్నాడు, నన్ను యోర్దాన్ బొమ్మంటున్నాడు అని ఏలియా అంటే, నువ్వు ఇక్కడ ఉండు, నన్ను బొమ్మంటున్నాడు, నువ్వైతే ఇక్కడ ఉండు, నువ్వు ఎరికలో ఉండి నేను యోర్దానికి పోతా అంటే, జీవం కలిగిన దేవుని తోడు నువ్వు బతుకున్నంత కాలం, దేవుడు బతుకున్నంత కాలం నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు. నాకు కావాల్సిందే, నువ్వు ఇయ్యాల్సిందే, నీ వెనకాల పోవాల్సిందే అన్నాడు ఆయన. ఈ రకమైన బిడ్డలు కొదువైపోయినారు దేవుని సంఘంలో. అందుకోసమే సంఘపు పరిస్థితి చాలా దిగజారిపోయిన పరిస్థితికి వచ్చింది. ఈరోజు కూడా చాలా మంది ప్రేయర్ మీటింగ్లలో ఉండవలసిన వారు వేరే సొంత యాక్టివిటీస్లలో ఎందుకున్నారు తెలుసా? దే ఆర్ నాట్ రియలైజింగ్ దట్ దే ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ ద స్పిరిచువల్ జర్నీ. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వట్లేదనే గ్రహింపు లేదు. దేవుని సన్నిధానంలో ఈ మాటలు విని కట్టుకోవాలా అనే ఆలోచనతో చాలా మంది లేరు. కాబట్టి ఆ నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంటుంది.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీతో ఎందుకు నేను తీవ్రంగా చెప్తున్నానంటే, ఒక సంఘ కాపరిగా చెప్పవలసిన బాధ్యత నాది. రెండోది, నేను చేయండి మీకు చెప్పచ్చా? చెప్పలేం కదా. బట్ వెన్ యూ సీ మై జర్నీ, ప్రయాణం చూసినప్పుడు మీకు అది కూడా అర్థం కావట్లేదా? మనకంటే ముందు పోయే వ్యక్తి ఎలా పోతున్నాడో, నేనెట్లా పోతున్నాను, నేనెట్లా వెళ్తున్నాను అన్న సంగతి గ్రహింపు మనకు లేదా? దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు ఉంచున్నాడు? ఈయన నాయకత్వంలో ఎందుకు ఉంచున్నాడు? ఆయన జీవితాన్ని చూసి ఆయన మాటలు విని ఆ దైవికంగా కట్టుకోవడానికే కదా. వినాలా, చేయాలా కానీ రాజీ పడాలా, వినాలా, చేయాలా కానీ మనం అనుకున్నట్టుగా బ్రతకాలా. ఎప్పుడు బాగుపడతాము, ఎప్పుడు లేపబడతాము, ఎప్పుడు దేవుని ఉద్దేశాల కోసము మనము నిలబెట్టబడతాము, దేవుడు ఎప్పుడు తన శక్తితో నింపుతాడు, ఎప్పుడు మనము మూలుగులతో లెగుస్తాము, ప్రభువా ఈ స్థితి కాదు నాది, ఈ స్థితిలో నేను దిగజారిపోయినాను, నా నిర్ణయాల ద్వారా నేను డిస్ట్రాక్ట్ అయిపోయినాను, నా దృష్టి నేను కోల్పోయి నేను ఈ స్థితిలోనికి తెచ్చుకున్నాను నా పరిస్థితిని, నన్ను ప్రభువా లేవనెత్తవా అని ఎప్పుడైతే లెగుస్తారో అప్పుడు మీ నిజమైన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నిజమైన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మేల్కుందాం, మన స్థితిని గ్రహిస్తాం. ఏ స్థితిలో పడిపోయినామో ఆ స్థితి నుంచి పైకి లెగుస్తాము. దేవుడు తప్పకుండా మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయిలోనికి దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. ఆయన శక్తిని కనపరిచి మిమ్మల్ని లేవనెత్తుకోబోతున్నాడు. మీరు ఈ విషయాలు నమ్మి, ప్రభువా దావీదు ప్రార్థన చేసినట్టు ఏం ప్రార్థన చేయాలా? ఎక్కలేనంత ఎత్తైన స్థలంలోనికి నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా.